జరగండి జరగండి జరగండి, గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికీ తోపేనండి. వారిని పిచ్చి పిచ్చుకలు ఎత్తుకపోను. సినిమా విడుదల 6 నెలలు అవుతోంది, ఇంకా గేమ్ చేంజర్ సినిమాని వదిలిపెట్టవట్రా అని మీలో మీరే ఓ పిచ్చికేసుకోకండి. కాస్త వివరం చెప్తా ఈనండి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎందుకయ్యాడు, రామ్ చరణ్ ఫ్యాన్స్ గ్లోబల్ ఫ్యాన్స్ ఎందుకయ్యారో చెప్తా ఈనండి. గేమ్ చేంజర్ సినిమా వచ్చి దాదాపుగా 6 నెలలు అవుతుంది, అందరికీ తెలుసుగా. ఈ 6 నెలలలో తెలుగులో పెద్దగా స్టార్ హీరోల సినిమాలు రాకపోయినా దేశంలోని అన్ని భాషల్లోనూ స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని ఒక్క సినిమా కూడా క్రాస్ చేయలేకపోయింది. అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. అది రామ్ చరణ్ సత్తా. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ సినిమాకి జరగనంత నెగిటివ్ ప్రచారం గేమ్ చేంజర్ సినిమాకి జరిగింది. పగబట్టి కావాలని సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేశారు చాలా మంది. కానీ ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా, విడుదలైన రోజే హెచ్డి ప్రింట్ లీక్ చేసినా, ఆర్టీసీ బస్సుల్లో కూడా సినిమా ఆడించినా ఫస్ట్ డే 90 కోట్లకి పైగా వసూలు చేసింది సినిమా. అంత నెగిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ లో 100 కోట్లు వసూలు చేసింది గేమ్ చేంజర్. కేవలం రామ్ చరణ్ కటౌట్ చూసి సినిమా ఆడింది. అది గ్లోబల్ స్టార్ స్టామినా. ఇక ఇప్పుడు అసలు ఈ విషయంలోకి వెళితే, దేశంలో గొప్ప గొప్ప హీరోలు, స్టార్ హీరోలు అని చెప్పుకునే హీరోల సినిమాలు ఈ 6 నెలల్లో ఏటేటి వచ్చాయని చూసుకుంటే, తమిళంలో చాలా పెద్ద పేరున్న హీరో తల అజిత్, ఆయన గోరివి 2 సినిమాలు వచ్చాయి. ఒకటి విడాముయార్చి, 2 గుడ్ బ్యాడ్ అగ్లీ. 2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యాయి. ఇండస్ట్రీని దొల్లగొట్టేస్తాయి అనుకున్నారు, కానీ ఏటైంది? ఓ సినిమా ఫస్ట్ డే 46 కోట్లు వసూలు చేస్తే, ఇంకో సినిమా ఫస్ట్ డే 54 కోట్లు వసూలు చేసింది. ఆ 2 సినిమాల వసూళ్లు కలిపితే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కి అటు ఇటుగా సమానంగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో ఫ్లాప్ సినిమాలకి సైతం 300 కోట్లు వసూళ్లు కొల్లగొట్టే సల్మాన్ ఖాన్ సినిమా సికిందర్ వచ్చింది. ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? 48 కోట్లు. అంటే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో సగం కూడా రాలేదు. ఇక మణిరత్నం, కమల్ హాసన్ ఇంకా చాలా పెద్ద పెద్ద హీరోలు నటించారు. అసలు ఆ సినిమా బ్రహ్మాండం ఆల్ ఇండియా షేకింగ్ అయిపోతుందని ఓ ఊదరగొట్టారు. అదే తగ్గులైపు సినిమా. ఆ తగ్గులైపు సినిమా దగ్గితే మొదటి రోజు 40 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇవి కాక అన్ని భాషల్లోనూ ఈ 6 నెలల్లో 100 సినిమాలు విడుదలయ్యాయి, వచ్చాయి, పోయాయి. కానీ ఈ ఏడాదికి ఇప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే అది గేమ్ చేంజర్ సినిమానే. వాసివాడి తసాదియ్యా. ఇది కదా మెగా ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అసలైన కిక్కు. గ్లోబల్ స్టార్ రికార్డే అట్టా పైనే ఉంటుంది ఎప్పుడు. పెద్ద విషయం ఏంటంటే, మెగా హీరో సినిమా రికార్డుని మెగా హీరో సినిమానే బ్రేక్ చేయాలని రాసి పెట్టుందో ఏటో మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును వీరమల్లు సినిమా బద్దలు కొడుతుందేమో, అబ్బాయి రికార్డును బాబాయి బ్రేక్ చేస్తాడేమో అనుకుంటున్నారు చాలా మంది. చూడాలి మరి ఏటవుతుందో.